ఫ్రెండ్స్, అందరికీ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు అయితే కార్ దఫ్తర్ చేసుకోవడానికి అయితే వెళ్తున్నాను. కార్ దఫ్తర్ అంటే ఆర్సీ రెన్యువల్ అయిపోయి 15వ తేదీకి అయిపోతుంది. ఇంకా రేపు మళ్ళీ గురువారం శుక్రవారం కాబట్టి, రేపు శుక్రవారం శనివారం కాబట్టి మళ్ళీ సెలవులు ఉంటాయి కాబట్టి కుదరదు. అందుకని ఈరోజు చేపించుకున్నాను. మా పక్కన వెళ్తా ఉన్నాను. అక్కడ ప్రాసెస్ ఎలా ఉంటుందో చెప్తాను చూడండి. కొత్తగా వచ్చే వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటున్నాను ఈ వీడియో. కోవిడ్కి ఎవరైనా కొత్తగా రావాలనుకుంటే, లేదంటే ఇక్కడ కొత్త ఫస్ట్ టైం ఎవరైనా ఇక్కడ కోవిడ్కి ఫస్ట్ టైం ఎవరైనా వచ్చినా వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. ఎందుకంటే తెలియదు కదా. నేను కూడా ఫస్ట్ టైమే, నాకేం చెప్పలేదు. నేనే మ్యాప్లో చూసుకొని వెళ్తాను. మా ఫ్రెండ్స్ అందుకు కనుక్కొని మాకు ఒకటి జస్ట్ వెళ్ళి ముఖాలు వైపు దఫ్తర్ అయిపోయింది, దఫ్తర్ చేపించుకొని రాబోని చెప్పినాడు. ఎక్కడ ఏమేమి ఏం చెప్పలేదు. అంతే, కొందరు చెప్పరు, మొత్తం చెప్పి వదిలేస్తారు చేపించుకొని రాబో అని. నాకంటే కొంచెం తెలుసు కాబట్టి నేను కనుక్కొని అయితే వెళ్తాను. కొత్తగా వచ్చే వాళ్ళకైతే కన్ఫ్యూజన్ ఉంటుంది కదా, ఎక్కడ చేపియాలా, ఎట్లా ప్రాసెస్ ఎట్లా ఉంటుందని. వాళ్ళ కోసం అయితే చేస్తున్నాను ఈ వీడియో చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. ఆర్సీ కోవిడ్లో కార్ రెన్యువల్ ఫస్ట్ ఇన్సూరెన్స్ కట్టాలి. ఇన్సూరెన్స్ కట్టిన తర్వాత కార్ ఇన్స్పెక్షన్ ఉంటుంది. కార్ ఇన్స్పెక్షన్ చేసుకోవాలి. తర్వాత ముఖాల్వాలు ఏం లేకపోతే దఫ్తర్ ఇస్తారు. ఒకవేళ బండి మీద ముఖాల్వాలు ఉంటే కన్నా ఆ ముఖాల్వా కట్టేసి మనది ఏ మంతకా అయితే ఆ మంతకాకి వెళ్ళి తీసుకోవాల్సి ఉంటుంది. పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి దఫ్తరు, అంటే ఆర్టీఓ ఆఫీస్ ఉంటుంది కదా, మంతకాకి అట్లా అక్కడ దగ్గర తీసుకోవాలి. చూపిస్తాను ప్రాసెస్ మొత్తం ఈరోజు. వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేయండి వీడియో. ఇదే నేను వచ్చిన ఇన్సూరెన్స్ కంపెనీ. ఇక్కడ లోపలికి వెళ్ళేసి ఆర్సీ ఇచ్చేస్తే వాళ్ళే పేపర్స్ అన్ని తయారు చేసి ఇచ్చేస్తారు మన చేతికి. చూస్తున్నాను కదా ఈ లోపల, అక్కడ ఇచ్చేయాలి కౌంటర్ దగ్గర. పేపర్ వర్క్ అయితే పూర్తిగా కంప్లీట్ అయితే అయిపోయింది. 21 దినాలు డబ్బులు తీసుకున్నారు ఇన్సూరెన్స్కి. ఒక సంవత్సరానికి 21 దినాలు తీసుకొని మనకు పేపర్లు ఇచ్చారు, ఇన్సూరెన్స్ పేపరు. ఇది తీసుకొని ఇప్పుడు కార్ ఇన్స్పెక్షన్కి వెళ్ళాలి. కార్ టెస్ట్ ఉంటుంది. అది ఇక్కడ వెనకాల చూస్తున్నారు కదా, ఆ కంపెనీలోకి ఉంది. ఇదొకటి, ఇంకా వెనకాల బ్యాక్ సైడ్ అక్కడ ఉంది కదా, అక్కడ ఇంకోటి ఉంది. ఇక్కడ ఈ బ్యాక్ సైడ్ వచ్చేసి మొత్తం టెస్టింగ్ అంతా అయిపోయినాక ఇక్కడికి వచ్చి దఫ్తర్ తీసుకోవాలి. దఫ్తర్ అంటే అరబీలో ఆర్సీ అనే అర్థము. కొత్తగా కోవిడ్కి వచ్చిన వాళ్ళు ఎవరైనా చూస్తూ ఉంటే వాళ్ళకి అడ్రస్ ఎక్కడ అని ఆలోచిస్తూ ఉంటారు కదా. అడ్రస్ వచ్చేసి ఇది జాబ్రియా 4వ నెంబర్ రోడ్డు. జాబ్రియా లేదంటే రాయల్ హాస్పిటల్ అని కొట్టినా కూడా వస్తుంది. రాయల్ హాస్పిటల్ స్ట్రీట్లోనే ఉంటాయి ఇవి రెండు. ఇక్కడ ఒకటి, అక్కడ ఒకటి చూస్తున్నారు కదా ఈ రెండు. ఇక్కడ ఉన్నాయి, షువైక్లో కూడా ఉన్నాయి, దమన్ అని. అది నాకు తెలియదు, అది కూడా చూపించింది మ్యాప్లో. అది నాకు దూరము. షువైక్ దమన్ అని కొట్టినా కూడా వస్తుంది. దమన్ కార్ ఇన్స్పెక్షన్ అని కొట్టినా కూడా మ్యాప్లో చూపిస్తుంది. ఒక కార్ అయితే తీసుకొని ఇన్స్పెక్షన్కి వెళ్ళాలి. చూస్తున్నారు కదా, ఈ రూట్లోనే వెళ్ళాలి. సింగిల్ రోడ్డు, లోపలికి వెళ్ళాలి బండి తీసుకొని. నా బండి అయితే బయట పార్కింగ్ చేస్తున్నాను. చాలా లోపలికి వెళ్దాం. అక్కడ చూస్తున్నారు కదా రాయల్ హాస్పిటల్, అదే స్ట్రీట్ అన్నమాట ఇది మొత్తం. ఆ స్ట్రీట్లోనే ఉంటుంది. అక్కడ చూస్తున్నారు కదా, అది కార్ అయితే ఇక్కడ పార్కింగ్ చేస్తున్నాను. బండి తీసుకొని పక్కన ఉంది కదా స్ట్రీట్, ఒక రోడ్డు చూపించాను కదా, ఆ రోడ్లో అయితే వెళ్ళాలి. యూటర్న్ తీసుకొని అయితే వెళ్దాము లోపలికి. లోపల ప్రాసెస్ అయితే చూపిస్తాను చూడండి. కోవిడ్లో డ్రైవర్లు అయితే ఖచ్చితంగా చూడండి, ఉపయోగపడుతుంది. కొత్తగా వచ్చిన వాళ్ళు అయితే కన్ఫ్యూజ్ అవుతుంటారు కదా. మన వాళ్ళు ఇట్లా వీడియోలు తీయడం వల్ల కూడా కొంతమందికి హెల్ప్ అవుతుంది. యూట్యూబ్లో పెట్టడం వల్ల కదా, కొత్త వాళ్ళకు అర్థమవుతుంది. యూట్యూబ్లో కొట్టుకుని అయినా చూసుకొని వెళ్తారు కదా, ప్రాసెస్ అంతా అర్థమవుతుంది. ఇక్కడికైతే రావాలి. అది అక్కడ చూస్తున్నా కదా రైట్ సైడ్, అక్కడికి వెళ్ళాలి నేను. అటు డైరెక్ట్ పోవడానికి అయితే లేదు రోడ్డు, అక్కడ క్లోజ్ చేస్తున్నారు. యూటర్న్ తీసుకొని మళ్ళీ వేరే రూట్ నుంచి అయితే వెళ్ళాలి.
ఈ పక్కన ఉంది కదా, అది దఫ్తర్ ఆఫీసు. ఈ లైన్లో వెళ్ళాలి. లాస్ట్కి వెళ్తే కన్నా చివరిలో రైట్ సైడ్కి తిరగాలి. రైట్ సైడ్కి తిరిగితే అక్కడ కార్ ఇన్స్పెక్షన్ ఉందా అక్కడ జరుగుతూ ఉంటుంది బ్యాక్ సైడు. అది మొత్తం ఒక గోడౌన్ మాత్రమే ఉంటుంది. ఫస్ట్ అక్కడ ఒక వాచ్మెన్ ఉంటాడు. వాచ్మెన్ దగ్గర అయితే మనం సీల్ వేయించుకోవాలి. చూపిస్తాం చూడండి. ఈ గ్రీన్ సిగ్నల్ ఉంది కదా, ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాలి. ఈ గేట్లోంచి లోపలికి వెళ్తానే ఫస్ట్ ఒక రూమ్ అయితే ఉంటుంది. అతనికి ఆఫీసర్ దగ్గర సీల్ వేయించుకోవాలి. సీల్ అయితే వేయించుకొని అయితే లైన్లో పెట్టాను బండి. చూస్తున్నారు కదా, ఇవన్నీ దఫ్తర్ కోసం వచ్చినట్టే, ఆర్సీ రెన్యువల్ కోసం వచ్చినట్టే. ఇక్కడ మెయిన్గా చెక్ చేసి వచ్చేసి ఇక్కడ బండికి యాక్సిడెంట్లు జరిగినాయా, సిగ్నల్ పనిచేస్తానాయా, బ్రేకులు పడతానాయా అని చెక్ చేస్తారు. చూస్తున్నారు కదా, ఈ పేపర్లన్నీ అక్కడ సబ్మిట్ చేయాలి. అక్కడ సబ్మిట్ చేసిన తర్వాత అక్కడ ఎదురు కనిపిస్తుంది కదా బిల్డింగ్, ఆ బిల్డింగ్లోకి అయితే వెళ్ళాలి. తర్వాత నెక్స్ట్ అక్కడ చూస్తున్నారు కదా ఇన్స్పెక్షన్ అక్కడ జరుగుతూ ఉంది కార్స్ అన్నీ. తర్వాత ఆ బిల్డింగ్లోకి అయితే వెళ్ళాలి. మొత్తానికైతే ఇన్స్పెక్షన్ అయిపోయింది బండికి. కార్ ఇన్స్పెక్షను, ఇన్సూరెన్స్ రెండూ కట్టడం అయిపోయింది. రెండూ కట్టిన తర్వాత ఆఫీస్లోకి వెళ్తే మళ్ళీ వాళ్ళు బండి మీద ఫైన్స్ ఉన్నాయంట. ఫైన్స్ కట్టుకొని తర్వాత మనం ఏ మంతకాలు ఉంటే ఆ మంతకాలకు వెళ్ళి ఆ ఊర్లోనే మనం దఫ్తర్ తీసుకోవాలని చెప్పినారు. ఇక్కడ ఇయ్యారంట. అంతే మామూలే, కోయితీ వచ్చేగినా అయిపోతుంది. వాళ్ళు వస్తే గినా వాళ్ళు ఆశ పెట్టి తీసుకొని పోతారు. మమ్మల్ని డ్రైవర్ని పంపిస్తే గినా ఇంతే, మన పనులు చేయరు, కష్టం, పలకరు. ముందు చెప్పాడు మాకు ఒకటానికి, వాడు అవుతుంది పో పని అన్నాడు. వచ్చిన ఇవి రెండు అయిపోయినాయి. కార్ ఇన్స్పెక్షన్, ఇన్సూరెన్స్ కట్టుకొని వెళ్ళిపోతానా. డబ్బులు మాత్రం ఇన్సూరెన్స్కి 21 దినాలు అయింది. ఆడ తర్వాత కార్ ఇన్స్పెక్షన్కి మళ్ళీ 2 దినాలు తీసుకున్నాడు. ఇంకైతే మనం ఏం చేసేది ఏం లేక ఇంటికి అయితే వెళ్తున్నాను. ఇంటికి వెళ్ళి చెప్పాలా, ఫోన్ చేశాను మా వాడికి, ఫోన్ ఎత్తలే, ఎందుకని ఇంటికి వెళ్తున్నాను. ఒకవేళ ఫైన్లు ఇప్పుడే కట్టేస్తే కన్నా మళ్ళీ నా అడ్రస్ ఉండేది వేరే చోట, మా వాడు ఉండేది వేరే చోట. వాడి అడ్రస్ వేరే మంతకాలం ఉంది, వాడు ఉండేది వేరే మంతకాలం కాబట్టి మళ్ళీ ఇంకా వాడిగా అసలు వాడి మన పతాకాలో ఏ అడ్రస్ అయితే ఉంటుందో ఆ అడ్రస్కి వెళ్ళేసి తీసుకోవాలా. పతాక ఆ అడ్రస్కి వెళ్ళేసి దఫ్తర్ తీసుకోవాలా. ఇక్కడ ఇవ్వరు. ఫస్ట్ అయితే మొత్తానికి ఫీజు మొత్తానికి బండి మీద ఏమైనా ఫైన్ ఉంటే క్లియర్ చేయాలి. క్లియర్ చేసిన తర్వాత మాత్రమే దఫ్తర్ ఇస్తారు. ఈ బండి మీద అయితే 45 దినాలు ఉంది. ఒక 5 దినాలు నాది, 40 దినాలు మా మేడంది స్పీడ్ది. ఆ 5 దినాలు కూడా నేను నో పార్కింగ్లో పెట్టకపోయినా కూడా వచ్చి పార్కింగ్ రాసిపోయినాడు ఒక 5 దినాలు. రోడ్ అది మొత్తం కడితే కనుక తర్వాత దఫ్తర్ ఇస్తాడు. చూద్దాం అక్కడ ఉంటుంది. ఇక్కడైతే చూశారు కదా ఎట్లుంటుంది సిస్టమ్. సింపులే, కాకపోతే కోవిడ్ వాళ్ళు మనం అమౌంట్ ఇస్తే కన్నా సింపుల్గా అయిపోతుంది. మనం వస్తే కన్నా కొంచెం మనకు తెలియదు కాబట్టి ఇది నేను ఫస్ట్ టైం రావడము. మనమే కనుక్కొని పోతా ఉండాలా, ఎవడు ఏం చెప్పడు. ఒక ప్లేస్ నేనైతే మ్యాప్లో చూసి అయితే వచ్చినాను ఇంటికి. ఇక్కడ చూస్తున్నారు కదా కెమెరా, ఆ కెమెరా చాలా పవర్ఫుల్. 80 స్పీడ్ ఉండే దగ్గర 80, 120 దగ్గర 120, 60 దగ్గర 60 పోవాలా. అంతకంటే ఎక్కువ పడితే కన్నా ఖచ్చితంగా కెమెరా కొట్టేస్తుంది. కెమెరా ఫైన్లు చాలా భారీగా ఉంటాయి. అవి కూడా చెప్తాను నెక్స్ట్ ఒక వీడియో చేస్తాను ఇక్కడ కువైట్లో ఫైన్ల గురించి. ట్రాఫిక్ రూల్స్ ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది కువైట్లో, లేదంటే కన్నా చాలా ఇబ్బంది పడతాం. మన జీతం మొత్తం దీనికే సరిపోతుంది. ట్రాఫిక్ ఒక్క కెమెరా కొట్టిందంటే కన్నా అది 120కి 130 పోయినామంటే కన్నా 10 దినాలు ఎక్స్ట్రా. అట్లా ఇంకెంత స్పీడ్ 120 పైన ఇంకెంత పోతే కన్నా అన్ని 10 దినాలు వస్తుంది. 80 పైన అయితే కన్నా 80, కొన్ని దగ్గర 80 ఉంటుంది స్పీడ్ లిమిట్. అక్కడ 90 పోతే కన్నా 10 దినాలు, 100 పోతే 20 అట్లా వస్తుంది. లేదు సిగ్నల్ క్రాస్ చేస్తే కన్నా రెడ్ సిగ్నల్ క్రాస్ చేస్తే 50 దినాలు. అన్నిటికంటే ఎక్కువ అదే సిగ్నల్ క్రాస్ చేస్తే 50 దినాలు. ఇంకోటి వచ్చేసి పార్కింగ్ ఉంటుంది, నో పార్కింగ్ అయితే 5 దినాలు. ఇప్పటి వరకు అయితే ఇవే ఉండేది, ఇంకా పెంచుతారు. ఇప్పుడు కొత్త రూల్స్ అయితే వచ్చినాయి కువైట్లో, అవి అయితే ఇంకా ఎక్కువ వస్తాయి అనుకుంటున్నాను. వేరే రూల్స్ వచ్చినాయి, అవి ఇంకా భయంకరంగా ఉన్నాయి. చూసిన నేను అన్నీ 100 దినాలు అట్లా ఉన్నాయి ఫైన్లు. అది ఇంకా అమలు కాలేదు. సౌదీలో అక్కడ అమలు చేయడానికి చూస్తున్నారు, దుబాయ్లో. అందుకు అక్కడికైనా అమలు అయితే కానీ ఇక్కడ కూడా కువైట్లో కూడా వస్తాయి ఆ రూల్స్. అవి వచ్చినాయంటే ఇంకా డ్రైవర్లకు చాలా జాగ్రత్తగా ఉండాలి. చిన్న తప్పు చేసినా కూడా మన జీతం మొత్తం ఒకే ఫైన్కి సరిపోతుంది. కాబట్టి జాగ్రత్తగా డ్రైవింగ్ చేసుకో.
వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్, మళ్ళీ కలుద్దాం.